Build your dreams, live rich, and leave rich. అందిస్తున్న లైవ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ కు స్వాగతం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. మనం తీసుకునే చాలా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు నిజంగా మన అవసరాలకు సరిపోతాయా? లేక మనకు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు కదా అని, మనకు అలవాటైపోయింది కదా అని చేస్తున్నామా? ఆలోచించండి. చాలాసార్లు ఫ్రెండ్స్ చెప్పారనో, బంధువులు కొన్నారనో, గుంపులో గోవిందాలా మనం కూడా అదే దారిలో వెళ్ళిపోతాం. కాని అందరూ వెళ్తున్న దారి మనకు కూడా సరైనదే అవ్వాలని రూల్ లేదు కదా. అయితే ఈరోజు మనం ఈ ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనందరికీ తెలిసిన టీ బ్రేక్ ఫినాన్స్ సమస్య ఏంటో చూద్దాం. తర్వాత ఒక పర్పస్తో ఇన్వెస్ట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఆ తర్వాత ఫండ్స్ మెనూని ఎలా అర్థం చేసుకోవాలో, డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్ల మధ్య తేడా ఏంటో చర్చిద్దాం. కొన్ని కీ నంబర్స్, చివరగా వీటన్నిటికన్నా ముఖ్యమైన మన మైండ్ సెట్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనలో చాలా మందికి అనుభవమే ఇది. మన ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్నీ ఎక్కడ పుడతాయి? ఆఫీసుల్లో టీ బ్రేకుల దగ్గర, లంచ్ టేబుల్స్ దగ్గర, లేదా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో. ఏ ఫండ్ బావుంద్రా అని అడిగేస్తాం, వాళ్ళేదో పేరు చెప్తే మనం దాన్ని కొనేస్తాం. అంతేకాని అసలది మనకవసరమా అని ఆలోచించం. దీని వెనక ఒక బలమైన సైకలాజికల్ రీజన్ ఉందండి. అందరూ చేస్తున్న పని చేస్తే మనకొక రకమైన సేఫ్టీ ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ నష్టమొచ్చినా మనం ఒక్కళ్లే కాదు కదా అనే ధైర్యం. కానీ ఈ గుంపులో వెళ్ళిపోవటం వల్ల మన పర్సనల్ గోల్స్కి అది సెట్ అవుతుందా లేదా అనే పాయింట్ మనం పూర్తిగా మర్చిపోతాం. దీన్నే ఫైనాన్స్లో ఫెమిలియారిటీ బయాస్ అంటారు. అంటే మనకు బాగా తెలిసిన, విన్న వాటిలోనే ఇన్వెస్ట్ చెయ్యటం. సింపుల్గా చెప్పాలంటే, మన తాతలు భూములు కొన్నారు, మన నాన్న భూములు కొన్నారు కాబట్టి మనము భూములే కొనాలి అనుకోవటం. అది మంచిదే కావచ్చు, కానీ మన లక్ష్యాలకు సరిపోతుందా అన్నదే అసలు ప్రశ్న. ఈ బయాస్ వల్లే మనం చాలాసార్లు తప్పుడు ఇన్వెస్ట్మెంట్స్లో ఇరుక్కుపోతాం. సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. మన ఆలోచన విధానంలో ఒక్క చిన్న మార్పు చేసుకోవాలి. ఏది పాపులర్ అని చూడటం మానేసి, మన లక్ష్యానికి ఏది కరెక్ట్ అని ఆలోచించటం మొదలుపెట్టాలి. ఈ అనాలజీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, మనం మెడికల్ షాప్కెళ్ళి అందరూ కొంటున్నారు కదా అని ఒక టాబ్లెట్ కొనం కదా. మన జబ్బేంటో డాక్టర్ని అడిగి దానికి సరైన మందు మాత్రమే వాడతాం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే. ప్రతి ఆర్థిక లక్ష్యం ఒక జబ్బు లాంటిది. దానికి సరైన పెట్టుబడి అనే మందు వాడాలి. చూశారు కదా, ప్రతి గోల్కి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ అంటే డబ్బు వెంటనే చేతికి రావాలి, సేఫ్గా ఉండాలి. అదే రిటైర్మెంట్ ఫండ్ అనుకోండి, దానికింకా 20 ఏళ్ల టైం ఉంది, కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. సో మన లక్ష్యం ఎంత దూరంలో ఉంది అనే దాన్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ వెహికల్ని, అంటే ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన గోల్ ఏంటో క్లియర్గా తెలిసాక ఈ మ్యూచువల్ ఫండ్స్ మెనూలో ఏదెంచుకోవాలో అర్థం చేసుకోవటం చాలా ఈజీ అయిపోతుంది. బ్రాడ్గా చూస్తే ఈక్విటీ ఫండ్స్ అంటే కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి, కానీ రిస్క్ కూడా ఎక్కువే. వీటిలో లార్జ్ క్యాప్ ఫండ్స్ కొంచెం స్టేబుల్గా ఉంటాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎక్కువ రిస్క్తో పాటు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక డెట్ ఫండ్స్ అంటే గవర్నమెంట్కి లేదా కంపెనీలకి అప్పుగా ఇచ్చి దానిమీద వడ్డీ సంపాదిస్తాయి. ఇవి సేఫ్, రిస్క్ తక్కువ. ఎమర్జెన్సీ ఫండ్ లాంటి షార్ట్ టర్మ్ గోల్స్కి ఇవి పర్ఫెక్ట్. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఈ రెండిటి మిక్స్ అన్నమాట. రిస్క్, రిటర్న్ని బ్యాలెన్స్ చేస్తాయి. సరే, ఇప్పుడు చాలామంది పెద్దగా పట్టించుకొని ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది మన ఫైనల్ రిటర్న్స్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అదే డైరెక్ట్ ప్లాన్కి రెగ్యులర్ ప్లాన్కి మధ్య ఉన్న తేడా. ఇక్కడ తేడా ఒక్కటే, మధ్యలో ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండటం. రెగ్యులర్ ప్లాన్లో మనం ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తాం. వాళ్ల సర్వీస్కి గాను మన ఇన్వెస్ట్మెంట్ నుంచి ప్రతి ఏటా కొంత కమిషన్ కట్ అవుతుంది. దీన్నే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. అదే డైరెక్ట్ ప్లాన్లో మనం నేరుగా ఫండ్ హౌస్తోనే ఇన్వెస్ట్ చేస్తాం. మధ్యలో ఎవ్వరూ ఉండరు. అందుకే అక్కడ ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. అదేంటి 1% కదా అని చాలా సింపుల్గా అనిపించొచ్చు. కానీ ఇక్కడే కాంపౌండింగ్ మ్యాజిక్ పనిచేస్తుంది. 20 ఏళ్ల లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఈ 1% తేడా మన ఫైనల్ అమౌంట్లో లక్షల రూపాయల తేడాని తీసుకొస్తుంది. అంటే మనం అనుకున్న టైంకి రిటైర్ అవ్వడానికి లేదా ఇంకో 5 ఏళ్లు అదనంగా కష్టపడటానికి మధ్య తేడా అనమాట. అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఒక ఫండ్ని ఎనలైజ్ చేయడానికి ఉపయోగపడే కొన్ని టెక్నికల్ పదాల గురించి సింపుల్గా తెలుసుకుందాం. ఇవి కరెక్ట్ ఫండ్ని ఎంచుకోవడంలో మనకు హెల్ప్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే
ఆల్ఫా అంటే ఫండ్ మేనేజర్కి ఇచ్చే ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. ప్రతి ఫండ్కి ఒక బెంచ్ మార్క్ అంటే ఒక టార్గెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50. నిఫ్టీ 10% రిటర్న్ ఇస్తే మన ఫండ్ 12% ఇచ్చిందనుకోండి. ఆ ఎక్స్ట్రా 2% మన ఆల్ఫా అంటే ఫండ్ మేనేజర్ తన స్కిల్స్తో మార్కెట్ని బీట్ చేశాడని అర్థం. సో ఆల్ఫా ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. బీటా ఏం చెప్తుందంటే ఒక ఫండ్ ఎంత రిస్కీ అనేది. మార్కెట్ బీటాని 1 అనుకుంటే మన ఫండ్ బీటా 1.2 ఉందనుకోండి, దాని అర్థమేంటంటే మార్కెట్ 10% పెరిగితే ఈ ఫండ్ 12% పెరుగుతుంది. అదే మార్కెట్ 10% పడితే ఈ ఫండ్ 12% పడిపోతుంది. సో హై బీటా అంటే హై రిస్క్ అండ్ పొటెన్షియల్గా హై రిటర్న్ అన్నమాట. ఇక షార్ప్ రేషియో ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. మనం తీసుకుంటున్న రిస్క్కి తగినంత రిటర్న్ వస్తుందా లేదా? రెండు ఫండ్స్ ఒకే రకమైన రిటర్న్ ఇస్తున్నా ఏ ఫండ్ తక్కువ రిస్క్తో ఆ రిటర్న్ ఇస్తుందో ఈ రేషియో చెప్తుంది. అందుకే షార్ప్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఫండ్ అంత బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ఇస్తున్నట్టు లెక్క. ఇప్పటిదాకా మనం నంబర్స్ గురించి, ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ చాలా ముఖ్యం. కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనది మన మైండ్ సెట్. మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడమే లాంగ్ టర్మ్ సక్సెస్కి అసలైన సీక్రెట్. ఇది మన చుట్టూ చాలా కామన్గా చూసే ప్రాబ్లం. దీన్నే యాసెట్ రిచ్, క్యాష్ పూర్ అంటారు. అంటే కోట్ల విలువైన ఆస్తులుంటాయి, కాని అనుకోకుండా ఒక హాస్పిటల్ ఖర్చొస్తే చేతిలో డబ్బులుండవు. ఆస్తులుండటం మంచిదే, కాని లిక్విడిటీ అంటే అవసరమైనప్పుడు వెంటనే క్యాష్గా మార్చుకోగల అసెట్స్ ఉండటం కూడా అంతే ముఖ్యం. అందుకే సక్సెస్కి అసలైన కీ పాయింట్స్ ఇవే. మన ఎమోషన్స్తో కాకుండా ఒక ప్లాన్తో, డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్ పడిపోయినప్పుడు భయపడి అమ్మేయకుండా, పెరిగినప్పుడు అత్యాశతో ఇంకా కొనకుండా మన గోల్స్కి స్టిక్ అయి ఉండటమే అసలైన ఇన్వెస్టింగ్ స్కిల్. మ్యూచువల్ ఫండ్స్ అనే ఈ పెద్ద ప్రపంచంలో మనం ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది. నెక్స్ట్ ఇందులో ఏ టాపిక్ గురించి మీకు ఇంకా సింపుల్గా వివరించాలో కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మనం చర్చించుకున్న విషయాలు మీకు ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాను. ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన అంశంతో త్వరలోనే కలుద్దాం.